Hello everyone, SS here and Pocket Tech. I'm back again with another unboxing video. ఈ వీడియోలో మనం iPad Air 2025 మోడల్ అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాము. ఈ మోడల్ వచ్చేసి ఇండియాలో మనకి 60,000 రూపీస్ దగ్గర స్టార్ట్ అవుతుంది. 11 ఇంచెస్ వచ్చేసి 13 ఇంచెస్ చూసుకుంటే 80,000 రూపీస్ దగ్గర స్టార్ట్ అవుతుంది. వెరీ ఎక్స్పెన్సివ్. ఇవి వచ్చేసి మనకి M3 చిప్ సెట్ తో వస్తున్నాయి. సో ఈ iPad Air లో వస్తున్న న్యూ ఫీచర్స్ ఏంటి, అసలు ఈ iPad Air ఎవరు పర్చేస్ చేయాలి, అసలు యాపిల్ వాళ్ళు చాలా iPad మోడల్స్ ని రిలీజ్ చేస్తున్నారు, అసలు ఏ iPad మోడల్ పర్చేస్ చేయాలి, అసలు ఎందుకు పర్చేస్ చేయాలి, ఇలాంటి డీటెయిల్స్ మొత్తం ఈ వీడియోలో అయితే చూడబోతున్నాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ అయితే అన్బాక్సింగ్ తో స్టార్ట్ చేద్దాము. టాప్ లో ఇమేజ్ ఉంటుంది, iPad ఇమేజ్. లెఫ్ట్ అండ్ రైట్ చూసుకుంటే మనకి iPad Air అని చెప్పి రాసి ఉంటుంది. టాప్ అండ్ బాటమ్ లో యాజ్ యూజువల్ గా యాపిల్ లోగోస్ ఉంటాయి. బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ఇక్కడ స్పెసిఫికేషన్స్ ఉంటాయి. iPad Air 13 ఇంచెస్ M3 వైఫై మోడల్ అయితే నేను పర్చేస్ చేశాను. అండ్ ఇక్కడ టాప్ అండ్ బాటమ్ చూసుకుంటే 2 పుల్ ట్యాబ్స్ ఉంటాయి. లెట్స్ పీల్ దమ్ ఆఫ్. లెట్స్ ఓపెన్ ద బాక్స్. సో బిగ్ iPad కొంచెం హెవీగా ఉంది. బాక్స్ లో ఏమొచ్చాయో చూద్దాము. డిజైన్ బై యాపిల్ ఇన్ కాలిఫోర్నియా. సో ఐఫోన్స్ లో యాపిల్ స్టిక్కర్స్ ని తీసేశారు. మ్యాక్ బుక్ లో కూడా యాపిల్ స్టిక్కర్స్ ని తీసేశారు. మరి ఐప్యాడ్స్ లో యూజర్ మాన్యువల్ అండ్ వారంటీ షీట్. మనకి ఒక USB కేబుల్ ఉంటుంది, USB-C to C. అండ్ ఆల్సో మనకి అడాప్టర్ కూడా ఇస్తున్నారు. ఇది వచ్చేసి 20 వాట్స్ అడాప్టర్. వెనకాల USB-C పోర్ట్ ఉంటుంది. సో ఈ అడాప్టర్ యూజ్ చేసి మీరు మీ ఐఫోన్స్ అయితే చార్జ్ చేసుకోవచ్చు. ఇంతకు మించి బాక్స్ లో అయితే ఏమీ లేవు. క్లీన్ చేసి ఒకసారి iPad గురించి చూద్దాము. సో iPad కి కూడా మనకి ఒక ప్లాస్టిక్ కవర్ ఉంటుంది. బ్యాక్ సైడ్ నుంచి ఈజీగా పీల్ చేయొచ్చు. సో iPad Air చూడొచ్చు. ఇవి వచ్చేసి మనకి 4 కలర్స్ లో అవైలబుల్ గా ఉంటుంది. బ్లూ, పర్పుల్, వైట్ అండ్ గ్రే కలర్. ఈ కలర్ వచ్చేసి చాలా లైట్ గా ఉంది. డార్క్ కలర్స్ అయితే ఉండవు. సో iPad Air మోడల్ చూడొచ్చు 2020 లో వచ్చిన మోడల్ లానే ఉంటుంది. కాకపోతే లాస్ట్ ఇయర్ నుంచి మనకి 13 ఇంచెస్ మోడల్ ని రిలీజ్ చేశారు. అందుకే చాలా పెద్దగా కనిపిస్తుంది. ఇక్కడ బ్యాక్ సైడ్ చూడొచ్చు ఒక కెమెరా ఉంటుంది. ఈవెన్ మనకి ఫ్లాష్ లైట్ కూడా ఉండదు. అండ్ ఇక్కడ చూడొచ్చు కనెక్టింగ్ పోర్ట్స్. ఇయర్ నుంచి మనకి iPad Air కూడా మ్యాజిక్ కీబోర్డ్ ఉంటుంది. సపరేట్ గా పర్చేస్ చేయాలి. రైట్ సైడ్ చూస్తే మనకి వాల్యూమ్ రాకర్స్ ఉంటాయి. టాప్ లో చూసుకుంటే మనకి టచ్ ఐడి విత్ లాక్ ఆర్ అన్లాక్ బటన్. బాటమ్ లో చూసుకుంటే USB-C పోర్ట్. అండ్ ఫ్రంట్ సైడ్ చూస్తున్నారు కదా, బిగ్ LED స్క్రీన్. ఇది వచ్చేసి మనకి 13 ఇంచెస్ ఉండటం వల్ల చాలా పెద్దగా ఉంది. అండ్ బోర్డర్స్ చూడొచ్చు చాలా థిక్ గా ఉంటాయి. ప్రో మోడల్ తో కంపేర్ చేసుకుంటే మనకి బెజల్స్ అనేవి చాలా థిక్ గా ఉంటాయి. దీని హైట్ చూసుకుంటే మనకి 11.04 ఇంచెస్, విడ్త్ చూసుకుంటే 8.46 ఇంచెస్, ఈ థిక్నెస్ చూసుకుంటే 0.24 ఇంచెస్. టోటల్ వెయిట్ వచ్చేసి ఇది 13 ఇంచెస్ iPad. సో 617 గ్రామ్స్ అయితే ఉంటుంది. అండ్ ఆల్సో చాలా థిక్ గా కనిపిస్తుంది. iPad Air పెట్టిందే ఎయిర్ అంటే చాలా థిన్ గా ఉంటుంది అని చెప్పి. బట్ అన్ఫార్చునేట్లీ iPad Pro వచ్చేసి 5.1 mm థిక్నెస్ ఉంటే, అండ్ మనకి iPad Air వచ్చేసి 6.1 mm థిక్నెస్ ఉంటుంది. పేరుకు తగ్గట్లేదు, మొత్తం రివర్స్ అయిపోయింది. ఇప్పుడు iPad మోడల్స్ లో వన్ ఆఫ్ ద థిన్నెస్ట్ మోడల్ iPad Pro అయితే, వన్ ఆఫ్ ద థిక్కెస్ట్ మోడల్ వచ్చేసి iPad Air అన్నమాట. సో మొత్తం బొమ్మ రివర్స్ అయిపోయింది. బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే మనకి అల్యూమినియం ఫ్రేమ్ తో వస్తుంది. బ్యాక్ సైడ్స్ మొత్తం మనకి అల్యూమినియం ఫ్రేమ్ తో అయితే బిల్డ్ చేశారు. iPad మోడల్ కాబట్టి IP రేటింగ్, సెరామిక్ షీల్డ్ సపోర్ట్ ఇలాంటివి అయితే ఏమీ లేవు. డిస్ప్లే విషయానికి వచ్చేసరికి మనకి ఇది వచ్చేసి లిక్విడ్ రెటినా IPS LCD డిస్ప్లే అయితే యూజ్ చేస్తున్నారు. వెరీ ఓల్డ్ టెక్నాలజీ. మనకి ఇది 13 ఇంచెస్ డిస్ప్లే అయితే ఉంటుంది. స్క్రీన్ టు బాడీ రేషియో వచ్చేసి 86.1%. సో లాంగ్ బెజల్స్ చూస్తున్నారు కదా ఫ్రంట్ సైడ్, అందుకని ఇది 86.1% ఉంటుంది. మనకి రిఫ్రెష్ రేట్ వచ్చేసి ఎటువంటి ఇంప్రూవ్మెంట్స్ అయితే ఏమీ లేవు at 60 Hz. అండ్ ఆల్సో మనకి బ్రైట్నెస్ వచ్చేసి at 600 nits మ్యాక్స్ బ్రైట్నెస్ ఉంటుంది. సో ప్రో మోడల్ కి వచ్చేసి 120 Hz ఉంటే, ఇది నాన్ ప్రో మోడల్ ఎయిర్ మోడల్ కాబట్టి 60 Hz. అండ్ ఆల్సో బ్రైట్నెస్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది. ప్రో మోడల్స్ లో OLED ప్యానల్స్ అయితే యూజ్ చేస్తారు. కంటెంట్ అనేది క్రిస్టల్ క్లియర్ గా ఉంటుంది. బట్ ఇది LCD ప్యానల్ అన్నమాట. అదే మీరు 11 ఇంచెస్ మోడల్ చూసుకున్నారనుకోండి, at 500 nits మ్యాక్స్ బ్రైట్నెస్. డిస్ప్లే సైజ్ ని బట్టి బ్రైట్నెస్ అనేది వేరీ అవుతుంది. 11 ఇంచెస్ అయితే 500 nits మ్యాక్స్, 13 ఇంచెస్ అయితే 600 nits మ్యాక్స్ బ్రైట్నెస్. అండ్ ఈ iPad Air మోడల్ లో ప్రీవియస్ జనరేషన్ లానే Apple Pencil Pro అండ్ Apple Pencil విత్ USB-C సపోర్ట్ రెండు ఉంటాయి. ప్లే అండ్ డిజైన్ పరంగా అయితే న్యూ ఫీచర్స్ లేవు. ఈ డివైస్ లో ఏదన్నా బిగ్గెస్ట్ ఇంప్రూవ్మెంట్ ఉంది అంటే అది చిప్ సెట్ అనమాట. ఇది వచ్చేసి మనకి యాపిల్ M3 చిప్ సెట్ తో వస్తుంది. 8 కోర్ CPU అండ్ 9 కోర్ GPU తో అయితే వస్తుంది. హార్డ్వేర్ రే ట్రేసింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. సో గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. ఐఫోన్ లో యూజ్ చేసే గేమ్స్ అన్ని మనం iPad లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది.
అండ్ యాపిల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ ఉంటుంది. ఐప్యాడ్ మోడల్స్ లో మీరు M1 చిప్ తర్వాత రిలీజ్ చేసిన ఏ ఐప్యాడ్ పర్చేస్ చేసినా మనకి యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ అయితే ఉంటాయి. అన్నిట్లోనూ మనకి 8GB ఆఫ్ ర్యామ్ తో వస్తుంది. యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ అయితే మనకి పుష్కలంగా పనిచేస్తాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆల్రెడీ ఎనేబుల్ అయిపోయింది. అండ్ లాక్ ఆర్ అన్లాక్ బటన్ ప్రెస్ చేస్తే న్యూ సిరి ఇంటర్ఫేస్ కూడా వస్తుంది. సో M3 చిప్ సెట్ వెరీ పవర్ఫుల్ చిప్ సెట్ అనమాట. చాలా పొటెన్షియల్ ఉంది ఈ చిప్ సెట్ లో. బట్ ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఐప్యాడ్ లో క్రేజీగా పర్ఫార్మ్ చేస్తుంది. బట్ ఐప్యాడ్ OS సాఫ్ట్వేర్ అనేది లిమిటెడ్ సాఫ్ట్వేర్. ఐఫోన్ ఎక్స్టెన్షన్ వర్షన్ ఇస్ ఐప్యాడ్ OS. సాఫ్ట్వేర్ అనేది లిమిట్ అవడం వల్ల ఈ M3 చిప్ సెట్ తో ఏం చేయాలో అర్థం కావట్లేదు. A18 Pro చిప్ సెట్ M3 చిప్ సెట్ తో కంపేర్ చేసుకుంటే M3 చిప్ సెట్ ఇస్ మోర్ పవర్ఫుల్. దీంతో మనం ఎక్కువ వర్క్స్ చేసుకోవచ్చు, మోర్ గేమ్స్ ఆడొచ్చు. యాపిల్ వాళ్ళు ఐప్యాడ్స్ ని ఎవ్రీ ఇయర్ అప్గ్రేడ్ చేసిన సాఫ్ట్వేర్ సపోర్ట్ అనేది అప్గ్రేడ్ చేయట్లేదు. ఇది చేయనంత వరకు M4 చిప్ సెట్ యూజ్ చేసిన M10 చిప్ సెట్ యూజ్ చేసిన ఒకటే. పర్ఫార్మెన్స్ అనేది అప్గ్రేడ్ అవుతుంది కానీ సాఫ్ట్వేర్ సపోర్ట్ అనేది కూడా అప్గ్రేడ్ అవ్వాలి. మ్యాక్బుక్ లో ఉండే అప్లికేషన్స్ అన్ని దీంట్లో కూడా సపోర్ట్ చేయాలి. అప్పుడే మనకి ఐప్యాడ్ లో ఉండే చిప్ సెట్ కానీ దీని ప్రైస్ కానీ న్యాయం చేయగలం. ఒకేసారి 2-3 స్క్రీన్స్ ఓపెన్ చేసుకోవచ్చు. మీరు స్ప్లిట్ స్క్రీన్ యూజ్ చేసుకుంటే 2 విండోస్ ని ఒకేసారి యూజ్ చేయొచ్చు. అదే మీరు ఇంతకు చూపించిన టాస్క్ మేనేజర్ ఓపెన్ చేశారనుకోండి, దీని మీద ఎన్ని విండోస్ అయినా ఓపెన్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఎడిట్ చేసుకున్న వాళ్ళకి మనకి ఐప్యాడ్ అనేది చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. దీంట్లో మనకి ఫైనల్ కట్ ప్రో సాఫ్ట్వేర్ కూడా సపోర్ట్ చేస్తుంది. అలాంగ్ విత్ DaVinci Resolve, iMovies. వీడియో ఎడిటింగ్ చేయాలి, ఐప్యాడ్ పర్చేస్ చేస్తానంటే ఏదైనా థర్డ్ పార్టీ కీబోర్డ్ కూడా పర్చేస్ చేయడం బెటర్. ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. అప్ టు 4K వీడియో అయితే మనం కన్వీనియంట్ గా ఎడిట్ చేసుకోవచ్చు. 8K షార్ట్ ఫిల్మ్ వీడియో ఎడిట్ చేయాలి అనుకుంటే బెటర్ గో ఫర్ MacBook Pro మోడల్స్. ఈ ఐప్యాడ్ ఎయిర్ అనేది మీకు వీడియో ఎడిటింగ్ కానీ, మూవీస్ చూడటానికి కానీ, లేదంటే ఐఫోన్ లో యూజ్ చేసే ఏ యాప్ అయినా సరే బిగ్ స్కేల్ లో యూజ్ చేయాలి అనుకుంటే ఐప్యాడ్ ఎయిర్ అనేది మనకి యూస్ఫుల్ గా ఉంటుంది. పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. ఒక ముక్కలో చెప్పాలంటే మ్యాక్బుక్ ఏమో తక్కువ, ఐఫోన్ కేమో ఎక్కువలా ఉంటుంది. కమింగ్ టు ది కనెక్టివిటీ, దీంట్లో వచ్చేసి మనకి వైఫై 6E సపోర్ట్, బ్లూటూత్ 5.3 సపోర్ట్ కూడా ఉంటుంది. అండ్ మనకి ఐప్యాడ్ మోడల్స్ లో సెల్యులార్ మోడల్స్ కూడా ఉంటాయి, 5G సపోర్ట్ కూడా ఉంటుంది. ఇది వైఫై మోడల్. బట్ సెల్యులార్ మోడల్ మీరు పర్చేస్ చేస్తే ఐప్యాడ్స్ లో ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది, మనకి ఫోన్ యాప్ ఉండదు, వాట్సాప్ సపోర్ట్ ఉండదు. ఇది ఆండ్రాయిడ్ టాబ్లెట్స్ లా కాదు. ఫేస్ టైమ్ యాప్ సపోర్ట్ ఉంటుంది కానీ మీకు ఫోన్ యాప్ సపోర్ట్ ఉండదు. డైరెక్ట్ గా మీరు ఐప్యాడ్ నుంచి ఎవరికి ఫోన్ చేయలేరు. బట్ మీకు వైఫై కనెక్షన్ లేనప్పుడు ఆ సెల్యులార్ సిమ్ నుంచి ఇంటర్నెట్ అయితే యూజ్ చేసుకొని మీ ఐప్యాడ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు ది కెమెరాస్, దీంట్లో మనకి 2 12 మెగాపిక్సెల్ కెమెరాస్ అయితే యూజ్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ వచ్చేసి 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా విత్ f1.8 అపర్చర్. సెకండ్ కెమెరా వచ్చేసి మనకి ఫ్రంట్ సైడ్ ఉంటుంది. సో ఫ్రంట్ సైడ్ ల్యాండ్స్కేప్ లో పెడితే మీకు ఇక్కడ టాప్ లో ఇంకొక 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది ల్యాండ్స్కేప్ లో. ఇది వచ్చేసి మనకి సెంటర్ స్టేజ్ ఫీచర్ కూడా పనిచేస్తుంది. సెంటర్ స్టేజ్ ఫీచర్ ఏంటి అంటే మీరు కెమెరా యూజ్ చేసినప్పుడు ఆబ్జెక్ట్ అనేది సెంటర్ లో పెడుతుంది. యాంగిల్ ఎటున్నా సరే మీ ఫేస్ అనేది సెంటర్ లో పెడుతుంది. ఇది వచ్చేసి f2.0 తో వస్తుంది. సో ఈ బ్యాక్ కెమెరా యూజ్ చేసి మనం 4K వీడియోస్ ని రికార్డ్ చేయొచ్చు. స్లో మోషన్ వీడియోస్ వచ్చేసి 1080p at 120 and 240 FPS లో రికార్డ్ చేయొచ్చు. సో కొంచెం కెమెరా అనేది లిమిటెడ్ గా ఉంటుంది. కమింగ్ టు ది బ్యాటరీ లైఫ్, దీంట్లో మనకి బిగ్గెస్ట్ బ్యాటరీ ఉంటుంది. 9705 mAh బ్యాటరీ సైజ్ అయితే దీంట్లో యూజ్ చేస్తున్నారు. అండ్ దీంట్లో మీరు సెట్టింగ్స్ లోకి వెళ్ళి బ్యాటరీలోకి వెళ్తే, బ్యాటరీ హెల్త్ లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు మాక్సిమం కెపాసిటీ 100 అండ్ సైకిల్ కౌంట్ 0. సో దీంట్లో కూడా మనకి బ్యాటరీ హెల్త్ అండ్ సైకిల్ కౌంట్ ఫీచర్స్ అయితే చూపిస్తున్నారు. సో ఎప్పుడైనా సరే మీరు కొత్త డివైస్ పర్చేస్ చేస్తే ఫస్ట్ మాక్సిమం కెపాసిటీ 100 లో ఉండాలి, సైకిల్ కౌంట్ ఖచ్చితంగా 0 లో ఉండాలి. కమింగ్ టు ది బ్యాటరీ లైఫ్, ఇది వచ్చేసి మీరు ఎలా యూజ్ చేసుకున్నా 2 days ఆఫ్ యూసేజ్ అయితే ఉంటుంది. హెవీ యూజర్ అనుకోండి, నాన్ స్టాప్ గా గేమింగ్ ఆడుతాను అనుకుంటే మీకు ఎలా యూజ్ చేసుకున్నా 6 to 7 hours ఆఫ్ యూసేజ్ అయితే వస్తుంది. వీడియో ప్లేబ్యాక్ వచ్చేసి 15 hours అయితే ఉంటుంది. సో బ్యాటరీ లైఫ్ గురించి ఐప్యాడ్స్ లో అయితే ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. దీని డిస్ప్లేలో ఎలానో మనకి 120Hz రిఫ్రెష్ రేట్ లేదు, ఎక్కువగా బ్రైట్నెస్ కూడా లేదు. ఖచ్చితంగా 2 days ఆఫ్ యూసేజ్ అయితే మీకు ఉంటుంది, నో డౌట్ అబౌట్ ఇట్. 11 inches కి 13 inches కి నేను చూపించినట్టు బ్రైట్నెస్ లో ఒక 100 nits డిఫరెన్స్ అండ్ సైజ్ డిఫరెన్స్ తప్ప ఎటువంటి డిఫరెన్సెస్ అయితే ఉండవు. మీకు బిగ్గర్ సైజ్ కావాలంటే గో ఫర్ 13 inches. కొంచెం హెవీగా ఉంది పట్టుకోవడానికి. కొంచెం స్మాలర్ వర్షన్ అయినా పర్లేదు అనుకుంటే 11 inches ని చూస్ చేసుకోవచ్చు. డిస్ప్లే కూడా బాగుంటుంది, పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది, బ్యాటరీ లైఫ్ బాగుంది, అన్ని బాగున్నాయి. బట్ సాఫ్ట్వేర్ సపోర్ట్ అనేది లేదనమాట. యాపిల్ వాళ్ళు సాఫ్ట్వేర్ సపోర్ట్ ఇవ్వాలి మ్యాక్బుక్ లో ఇచ్చినట్టు ఐప్యాడ్ కి కూడా. అప్పుడే దీన్ని పర్ఫార్మెన్స్ కి న్యాయం చేయొచ్చు. ఇంతకు మించి నాకైతే బిగ్ కాన్ అయితే కనిపించలేదు.
60,000 is somewhat expensive. నన్ను అడిగితే మీకు యాపిల్ ఇంటెలిజెంట్ ఫీచర్స్ నాట్ ఇంపార్టెంట్ అనుకుంటే గో ఫర్ న్యూ ఐప్యాడ్ మోడల్ ఆల్సో. న్యూ ఐప్యాడ్ మోడల్ కూడా ఉంది, 2025 మోడల్. ఇట్ స్టార్ట్స్ ఎట్ జస్ట్ 35,000 రూపీస్. ఆ మోడల్ కూడా చాలా బాగుంది, కాకపోతే దాంట్లో యాపిల్ ఇంటెలిజెంట్ ఫీచర్స్ ఉండవు. A16 బయోనిక్ చిప్ సెట్ తో వస్తుంది. దీంట్లో ఉండే యాప్ సపోర్ట్ కి A16 is also fine. నాట్ ఫర్ హార్డ్ కోర్ గేమింగ్, వీడియోస్ చూస్తాను, క్యాజువల్ బ్రౌజింగ్ కి, మూవీస్ ఎక్కువ చూస్తాను అనుకుంటే ఐప్యాడ్ మోడల్ కూడా చాలా బాగుంటుంది. లేదు అనుకుంటే మీకు M2 కానీ M1 ఐప్యాడ్ ఎయిర్ మోడల్స్ కూడా చాలా బాగుంటాయి. M3 మోడలే పర్చేస్ చేయాలని లేదు. సో సేమ్ పర్ఫార్మెన్స్ M3 కి M2 కి M1 కి స్లైట్ ఇంప్రూవ్మెంట్ మాత్రమే ఉంటుంది, 20% ఇంప్రూవ్మెంట్. తక్కువ ప్రైస్ లో కనుక అవైలబుల్ గా ఉంటే ఐప్యాడ్ ఎయిర్ మోడల్స్ కూడా చూస్ చేసుకోవచ్చు. ఇదైతే నా పర్సనల్ ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. యాపిల్ వాళ్ళు సాఫ్ట్వేర్ సపోర్ట్ అనేది ఇంప్రూవ్ చేయాలా లేదా? మీ ఒపీనియన్ ఏంటో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.